సో 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' ఏంటి ఈ మూవీ అనుకుంటున్నారా? షెర్లాక్ హోమ్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. అతను ఒక డిటెక్టివ్. సో, డిటెక్టివ్ పేరు పెట్టుకొని పైన శ్రీకాకుళం ఏంటని ఆలోచిస్తున్నారా? సో, అదే అనమాట ఇప్పుడు 'వెన్నెల కిషోర్' మెయిన్ లీడ్‌లో చేసిన మూవీ. సో, బేసిక్‌గా ఈ మూవీ గురించి మనం చెప్పాలంటే స్టోరీ అంతా నాకు రొటీన్ అనిపించింది. 'షెర్లాక్ హోమ్స్' టైటిల్‌కి తగ్గట్టుగా స్టోరీ అయితే లేదు. మనం కొన్ని కొన్ని సీన్స్ గాని, లేకపోతే కొన్ని కొన్ని చూసినప్పుడు మనకి అరే! ఇది ఆల్రెడీ మనం ఒక మూవీలో చూసాము. అరే! ఈ సీన్ ఆల్రెడీ చూసేసాము. ఇట్లా మనకనిపిస్తుంది. అండ్ మెయిన్‌గా 'వెన్నెల కిషోర్' గురించి చెప్పుకుంటే 'వెన్నెల కిషోర్' అంటేనే మనకి కామెడీ. కామెడీని 'వెన్నెల కిషోర్‌ని' అంతగా యూజ్ చేయలేదేమో అని అనిపించింది. అండ్ ఎమోషన్స్ క్యారీ చేయడంలో 'వెన్నెల కిషోర్' కొంచెం డౌన్ అయ్యాడేమో అనిపించింది. అండ్ మిగిలిన క్యారెక్టర్స్ చేసిన 'అనన్య నాగల్ల' లేకపోతే 'రవితేజ' కావచ్చు, 'అనీష్' గారు కావచ్చు వీళ్ళంతా చాలా బాగా చేశారు. అండ్ మెయిన్‌గా చెప్పాలి అంటే 'అనన్య నాగల్ల' తను మనం ఇంతకు ముందల చూసిన 'పొట్టేలు' మూవీలో ఎంత తను యాక్ట్ చేసిందో, ఈ మూవీ కొంచెం ఆ మూవీ కన్నా డౌన్ అనిపించింది నాకు తన యాక్టింగ్ పరంగా. అండ్ మిగిలిన అంటే ట్విస్ట్‌లు ఈ మూవీలో ట్విస్ట్‌లుంటాయి. ట్విస్ట్‌లన్నీ కలిపి ఒకే టైంలో లాస్ట్‌లో రివీల్ చేసేయటం, నాకు అది అంతగా ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వదేమో అనిపించింది. ఎందుకంటే ఒకే చోట కూర్చొని మొత్తం స్టోరీ అంతా రివీల్ చేసేస్తే ఇంకేముంటుంది సినిమా. సో, బేసిక్‌గా ఫస్ట్ హాఫ్ వచ్చేటప్పటికి మనకి కొంచెం ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది ఈ మూవీ. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అరే! ఓకే. ఓకే. అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ విషయానికొస్తే క్లైమాక్స్‌లో మనకేంటంటే ఒక ఒక సీన్ ఉంటుంది. లైక్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ చనిపోయినప్పుడు పక్కనే ఉన్నాడని ఊహించుకుంటూ. సో, ఆ సీన్‌కైతే ఎమోషనల్‌గా అయితే డెఫినైట్‌లీ మనం ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. అండ్ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 'అడితి' గాని వీళ్ళంతా గూడా వాళ్ళకిచ్చిన క్యారెక్టర్స్ పరంగా వాళ్ళు బానే చేశారు. అండ్ 'అడితిది' ఇంకా ఉంటే బావుంటది. 'అడితి మోహన్' ఇంకా ఉంటే బావుండేదేమో అనైతే నాకనిపించింది. సో, ఈ మూవీకి బేసిక్‌గా నేనిచ్చే రేటింగ్ అయితే 5/2 అయితే ఇస్తాను. ఎందుకంటే ఈ మూవీ ప్రెజెంట్ ఆల్రెడీ మనం చూసేసాం అనే స్టోరీ లైనప్‌లో అయితే మనకు కనబడుతుంది. డెఫినైట్‌లీ ఈ క్రిస్మస్‌కి ఇది వన్ ఆఫ్ ది మూవీ అని చెప్పాలి. సో, కీప్ వాచింగ్. థాంక్ యూ. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్‌లో. సో, మీకొక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్‌ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు Teluguలో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.